టిప్ చెప్తాను కదా, మీకు ఏమైనా వాల్ సపోర్ట్ ఉందనుకోండి, లైక్ ఇప్పుడు నేను పిల్లర్ దగ్గర చూపిస్తాను. సో ఇలా పిల్లర్కి దగ్గర తేండి, షేక్ హ్యాండ్, అంతే స్టక్ అయిపోతుంది అట్లా అంతే. అరే మీ 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 చెల్లి అక్కనో కదరా మైలో ఇస్తే ఎంత బాగా నేర్చుకుంది. షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఇంకా అసలు ప్రయత్నం కూడా చేయదండి, ఇంకా ప్రయత్నం కూడా చేయడు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మైలో ద ల్యాబ్ ఫిమేల్ పప్పి అండి. దీంతో పాటు మన దగ్గరకు దీని సైబ్లింగ్ వచ్చింది, అంటే చాకో మేల్ పప్పి అనమాట. ఈ 2 పప్పీస్ బేసిక్ ఒబీడియన్స్ ట్రైనింగ్ కోసం మన దగ్గరకు వచ్చాయి. అండ్ 3 days నుంచి నేను ట్రై చేస్తున్నా కదా. ఈ 3 daysలో నేను ఆల్మోస్ట్ 15 ట్రైనింగ్ సెషన్స్ తీసుకున్నానండి. అయితే 15 ట్రైనింగ్ సెషన్స్లోన సో నేను చాలా వరకు గమనించింది ఏంటంటే, ఒక్కో పప్పి యొక్క బిహేవియర్ ఒకలాగా ఉందన్నమాట. సో ఈవెన్ ఈ 2 కలిసి ఒక సైబ్లింగ్స్ అయినా కూడా, అంటే ఒకే లిటర్మేట్స్, ఒకే తల్లికి పుట్టిన పిల్లలైనా కూడా నేర్చుకోవడంలో ఒక్కొక్కటి ఒకలాగా బిహేవ్ చేస్తుంది. సో ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు అర్థమవుతుంది. చాలామంది ట్రైనింగ్ అనేది ఈజీ అనుకుంటారు కదా. చూడండి, ఈవెన్ 3 daysలో ఈ పప్పి కమాండ్స్ ఎన్ని నేర్చుకుంది, ఆ పప్పి ఎన్ని కమాండ్స్ నేర్చుకుంది, అండ్ ఒకే ట్రైనర్ ట్రైన్ చేస్తున్నా కూడా ఒక పప్పి ఎందుకు దాన్ని గ్రాస్ప్ చేయలేకపోతుందో మీకు క్లియర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఈ ఆలస్యం చేయకుండా ఫస్ట్ మనము మైలోతో మొదలు పెడదాం. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఇదే వీడియోలో చాకో కూడా ఎంటర్ అవుతుంది. సో మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? దిస్ ఈజ్ బాలు క్రిష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ బాలూస్ కెరీర్ డాగ్ ట్రైనింగ్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. 1, 2, 3, come on! Milo, are you ready? Milo, come. Yes. Milo, come. Yes. Good job. So come. Okay. Then Milo, sit. Good. Milo, here. Good puppy. Yes. Milo, here. Good job, Nana. Good. Milo, here. Yes. Super. First లో అయితే ఎగిరెగిరి పెట్టే మీదకు, బట్ ఇప్పుడు బాగా వస్తుంది ఇది. And Milo, now. Milo, sit. Good. Stand. Yes. Milo, sit. Good. Stand. Yes. Okay na? Milo, down. Good. అట్లా కూర్చోకూడదు. గుడ్. ఎస్. చూడండి, మొన్న మీరు ఇది ఒక్క అడ్జస్ట్. గుడ్ నాన్న. గుడ్. ఎస్. మైలో, స్టాండ్. గుడ్. మైలో, డౌన్. ఈజీ బేటా. గుడ్. కొద్ది వరకు నేను ఇంప్రూవ్ చేశానండి. మైలో, గుడ్ గర్ల్. It's okay. Milo, stand. Good. Milo, down. Yes. చూసారా, సెల్ఫ్ కరెక్షన్ చేసుకుంటుంది, కొద్దిగా మనం సపోర్ట్ చేయాలి. ఎస్. సో ఇది యాక్చువల్ డౌన్ పొజిషన్. ఎస్, ఇట్స్ ఓకే. సిట్, స్టాండ్, డౌన్. ఓకేనా? నెక్స్ట్ మైలో, కమ్. నౌ ఇంపార్టెంట్ అండి, షేక్ హ్యాండ్స్. మైలో, సిట్. గుడ్. షేక్ హ్యాండ్. గుడ్. చూసారా? ఎస్, నేను ఎటువంటి ఫోర్స్ చేయడం లేదు. 3 days నుంచి నా టెక్నిక్ యూజ్ చేశాను. ఇది తెలిసిపోయిందనమాట. మైలో, ఈజీ బేటా. షేక్ హ్యాండ్. ఎస్. మైలో, అదర్ షేక్ హ్యాండ్. నాట్ దట్ వన్. అదర్ షేక్ హ్యాండ్. థింక్ చేస్తున్నావా? ఓకే, అదర్ షేక్ హ్యాండ్. ఎస్. చూసారా, నేను ఎక్కడ ఫోర్స్ చేయడం లేదు. సో దీనికి టెక్నిక్స్ ఉన్నాయి కదా, సేమ్ టెక్నిక్స్. నేను మైలోకి ఏదైతే టెక్నిక్ వాడానో అదే టెక్నిక్ చాకో కూడా వాడాను. మీకు డిఫరెన్స్ చూపిస్తా, అది వచ్చినప్పుడు తెలుస్తుంది కదా డిఫరెన్స్ ఏంటన్నది. మైలో, సిట్. గుడ్. షేక్ హ్యాండ్. ఎస్. గుడ్ జాబ్. Milo, other shake hand. Yes. Super nice. Yes. Good job. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తానండి ఈ వీడియోలో. ఎవరైనా డౌన్ కమాండ్ మీ పప్పి సరిగ్గా చేయకపోతే మాత్రం దానికి కారణం మొన్న వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 పప్పీస్తో తీసాను కదా, వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్లోర్ మీద పెంచకండి, మోస్ట్లీ రఫ్ స్పేస్లోనే ఉండాలి. Come on, Milo. Yes. Can do it. Come on, Milo. Come on. Yeah. Yes. Good job, Milo. Yes. That's good. Yes. It's okay. Yes. Good job. Yes. Super nice. So చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో టిప్ చెప్తాను కదా, మీకు ఏమైనా వాల్ సపోర్ట్ ఉందనుకోండి, లైక్ ఇప్పుడు నేను పిల్లర్ దగ్గర చూపిస్తాను. సో ఇలా పిల్లర్కి దగ్గర తేండి. Milo, okay, down. Come here. Down. Okay. Milo, come here, beta. Come. Okay. Down. Yes. చాలా ట్రైనింగ్ అంటే చిన్న విషయం కాదు ఫ్రెండ్స్. నడుములు హూనం అవుతాయి, ఎస్పెషల్లీ పప్పీస్కి ఇచ్చేటప్పుడు. మైలో, స్టాండ్.
స్టాండ్, ఎస్, గుడ్ జాబ్. డౌన్, దట్స్ గుడ్. చూసారా ఆ పక్క కూడా చూపి, ఎస్, గుడ్. డౌన్, ఎస్. యాక్చువల్గా నేను ఈ 3 daysలో ఇక్కడ పెట్టి ట్రై చేశానండి. ఇక్కడ పెట్టాను అండ్ వాల్ సపోర్ట్, నా లెగ్ సపోర్ట్ తీసుకున్నాను అనమాట. సో అది లెగ్స్ కరెక్ట్ పెట్టి నా లెగ్ సపోర్ట్ తీసుకున్నాను. సో మీకు జస్ట్ ఒక ఐడియా ఇచ్చాను అనమాట. మీరు మీ పప్పీస్ కూడా ఇలా ఇబ్బంది పడుతుంటే మీరు ట్రై చేయొచ్చు. అండ్ చూసారు కదా ఏమేమి కమెంట్స్ చేసింది. కమ్ము, సిట్, స్టాండ్, డౌను, షేక్ హ్యాండ్, అదర్ షేక్ హ్యాండ్, అలాగే హియర్. సో ఆల్మోస్ట్ 7 కమెంట్స్ అయితే నేను ఇనిషియేట్ చేశానండి. ఎస్ ఫ్రెండ్స్, నౌ విత్ బాల్ అండి. సో మైలో యొక్క ప్రేయర్ చెక్ చేద్దాము. గుడ్, గో. గుడ్. ఓకే, ఎస్. సో చూస్తున్నారు కదా, చాలా వీడియోస్లో మీరు ఫైనల్ వీడియోస్ చూసినప్పుడు కానీ లేదా ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు మధ్యలో మిడిల్ ఆఫ్ ది టైంలో నేను షాట్స్ పెట్టినప్పుడు మీరు చూస్తున్నారు అంటే బాల్ పారంగానే పరిగెత్తి వెళ్ళడం, లేదంటే బాల్ కింద పెట్టేస్తే గెడిట్ అంటే తెచ్చివ్వడం ఇలా చూస్తున్నారు. చాలామంది ఈజీ, అవును అంతే, నా ఒక సిట్ చెప్తాము పెట్టేస్తాము, గెడిట్ అంటే బాల్ తెస్తుంది అని ఎంత ఈజీ అనుకుంటున్నారు. సో ఎంత హార్డ్ రూల్ అంటే అంత హార్డ్ రూల్ చేయాలా. మైలో కమియా బేటా ఉందేస్. చూస్తారు కదా ఆ యొక్క ఇప్పుడు జరుగుతున్న విషయం మీకు క్లియర్గా మీకు కళ్ళకు కట్టట్లు కనిపిస్తుంది ఇక్కడ. గుడ్ గర్ల్. ఓకే, ఎస్, సూపర్ నైస్. ఎస్. సో మీరు మొత్తానికి అయితే డ్రైవ్ అయితే కాస్త ఉంది, బట్ కంప్లీట్గా అయితే పప్పీ బాల్ని తీసుకురావట్లేదు. జస్ట్ అట్లీస్ట్ వెళ్తుంది కనీసం. గో మైలో. మీకు చాకోతో కూడా డిఫరెన్స్ చూపిస్తా. మైలో గో బేటా, గెట్ ద బాల్. ఎగిరి వచ్చేస్తుంది మళ్ళా. మైలో కమ్, గిరి. గుడ్ గర్ల్. ఎస్, సూపర్ నైస్. ఎస్ మైలో, ఎస్, రెడీ. ఈజీ నాన్న, గొంతులో పెట్టుకోద్దు నాన్న. ఐ మీ కూడా అరుస్తున్నానని చూస్తున్నావు కింద. గోనన్న. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను మీకు జస్ట్ చూద్దామని, ఎంత అంటే ట్రైనింగ్ వెనక ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, ఎంత పేషెన్స్ ఉండాలి, ఎంత లవ్ అండ్ అఫెక్షన్ ఉండాలి. సో పప్పీ టు పప్పీ ఎంత డిఫరెన్స్ ఉంటుంది, ఇవన్నీ మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే మనం మైలోతోటి కమాండ్స్ చెక్ చేసాము, అలాగే ప్రేయర్ కూడా చెక్ చేసాము. ప్రేయర్ అయితే బాల్కి అయితే రెస్పాండ్ అవ్వడం అంటే అట్లీస్ట్ బాల్ పారేస్తే పరిగెడుతుంది, దాన్ని చేజ్ చేస్తుంది. కంప్లీట్గా తేలేకపోయినా కూడా పట్టుకుంటుంది కూడా నోట్తో. సో ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనము నెక్స్ట్ చాకోని చాకోతో ట్రై చేద్దాం. ఓకేనా, నా విత్ చాకో అండ్ సీ ద డిఫరెన్స్. చాకో కమ్, ఎస్, కమ్, ఎస్, కమ్, ఎస్, సూపర్ నైస్. సో కమ్, ఓకే. చాకో కమ్, గుడ్ జాబ్. చాకో హియర్, గుడ్. చాకో హియర్, ఎస్, కొద్దిగా సైడ్ పోయి కూర్చోవడం అనమాట. చాకో కమ్ హియర్, గుడ్. కరెక్షన్ చేసుకోవాలి. చాకో హియర్, ఎస్. చాకో హియర్, ఎస్. సో హియర్ కూడా ఓకే. అండ్ నౌ చాకో సిట్, గుడ్. స్టాండ్, see the difference. Chaco stand, yes. Sit, good. Stand, chusara, yes, sit, yes. కూర్చుంటేనే ఇచ్చే అలవాటు పడింది అనమాట, ఇది మార్చుకోవాలి మనం. చకో స్టాండ్, ఎస్. కొద్దిగా మీకు లిటిల్ బిట్ డిఫరెన్స్ కనిపిస్తుంది, గుడ్. చకో స్టాండ్, గుడ్. సిట్, గుడ్. స్టాండ్, ఎస్. సో ఇప్పుడు మెయిన్ నుండి షేక్ హ్యాండ్స్ చూపిస్తాను మీకు, అంటే ఆఫ్టర్ డౌన్ తర్వాత చూపిస్తాను. చకో డౌన్, ఎస్, ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎస్. చకో స్టాండ్, ఎస్. చకో డౌన్, అట్లా కాదు నాన్న, కమ్ డౌన్, నో. చూసారా, అట్లా ప్రాబ్లం ఫేస్ చేస్తాయన్నమాట. ఇట్లా సీట్ మీద పడుకుని చూస్తున్నాయి, టై మీద. డౌన్, ఎస్. సో మనం కరెక్ట్ పొజిషన్ వచ్చినప్పుడు రివార్డ్ చేయాలి. ఎస్, గుడ్ బాయ్ అని ప్రైజ్ చేయాలి.
గుడ్ బాయ్, ఎస్ దాట్స్ గుడ్, ఎస్ గుడ్ కరెక్షన్, ఎస్ సూపర్. అదే అడ్జస్ట్ చేసుకుంటున్న లెగ్స్ని. సో డౌన్ వర్క్ అయితే ఓకే మనం చేయొచ్చు, ఇంకా ప్రాక్టీస్ పెరిగే కొద్దీ మనం దాన్ని చేసుకోవచ్చు. నౌ ద మెయిన్ థింగ్ షేక్ హ్యాండ్స్ చూడండి. షేక్ హ్యాండ్ అంతే, స్టక్ అయిపోతుంది అట్లా అంతే. అదే మీ 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 చెల్లి అక్కనో కదరా మైలో ఇస్తుంది, ఎంత బాగా నేర్చుకుంది. షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఇంకా అసలు ప్రయత్నం కూడా చేయదండి, ఇంకా ప్రయత్నం కూడా చెయ్యడు. షేక్ హ్యాండ్ ఓకే, అదర్ షేక్ హ్యాండ్. మళ్ళీ ఫుడ్ డ్రైవ్ లేదా అంటే బీభత్సంగా ఉంది ఫుడ్ డ్రైవ్, ఫీమేల్ కన్నా ఎక్కువ ఉంది ఫుడ్ డ్రైవ్. క్షణాల్లో ఖాళీ చేసే ఫుడ్ మనం బౌలర్లో పెడితే దానికన్నా ఒక 10 seconds ముందే అయిపోగొడతాడు వీడు. అదైనా నిదానంగా తింటుంది, అంటే దాంతో కంపేర్ చేస్తే దీంతో కంపేర్ చేస్తే అది నిదానంగా ఫీమేల్. అంటే ఇందాక ప్రీవియస్ క్లిప్లో చూస్తారు కదా, ఇదే వీడియోలోనే స్టార్టింగ్ మైలో తోటి, అది వీడు చాలా స్పీడ్ తినేస్తాడు. ఫుడ్ డ్రైవ్ లేదా అంటే ఉంది. సో చాలామంది తెలియని విషయం ఏంటంటే ఫుడ్ డ్రైవ్ ఉన్న కొన్ని మామూలు డాగ్ ట్రైనింగ్ ఉంటే ఫుడ్ డ్రైవ్ ఉండాలి. ఫుడ్ డ్రైవ్ ఉంటేనే మనం ట్రైన్ చేయగలం. కొన్ని ఫుడ్ డ్రైవ్ ఉన్నా కూడా ఈ విధంగా ఇబ్బంది పడతాయి. సో ట్రైనర్ అనే వాడికి ఎలా ఉండాలంటే, సో పప్పీని అంటే ఏమంటాం రష్గా ఉండకూడదు. రష్ అంటే ఏంటంటే త్వరపడకూడదు అనమాట. త్వరగా నేర్పించేసిన కూడా చాలా బీ పేషెన్స్తో ఉండాలి. అండ్ ఒక కమాండ్లో అది ఇబ్బంది పడుతుంటే జస్ట్ గో విత్ నెక్స్ట్ కమాండ్తో మనం ముందుకెళ్ళాలి. అంటే పప్పీకి ఫస్ట్ నేర్చుకోవడం అనే ఇంట్రెస్ట్ కలిగించాలి. ఎందుకంటే అవి స్టార్టింగ్ నుంచి వాటికి ఇలాంటి సెషన్స్ అవి ఉండవు కాబట్టి జస్ట్ బౌల్లో పెట్టేస్తుంటారు, లేదా జస్ట్ హ్యాండ్తో పిలిచేసి ఇచ్చేస్తుంటారు. కానీ సో కమాండ్స్ అనేవి పెట్ పేరెంట్స్కి టెక్నిక్స్ తెలియక నేర్పించారు కాబట్టి సో వాళ్ళకి తెలియదు. సో ఎప్పుడైతే నేర్చుకోవడానికి అలవాటు, అంటే దాని ఒక ఎంజాయ్, పప్పీస్ ఎంజాయ్ చేసేలాగా ట్రైనర్ చేయగలిగితే కనుక అట్లీస్ట్ మనం ఒక స్థాయికి తీసుకురావచ్చు. అంటే ఒక స్టేజ్ వరకు కొన్ని కమాండ్స్ వరకు నేర్పించుకోవచ్చు అనమాట. చూడండి ఇప్పుడు ఇవే కమాండ్స్ మిగతా ఎంత బాగా చక్కగా చేస్తాడు. చకో సిట్, గుడ్. చకో స్టాండ్, గుడ్. చకో సిట్, గుడ్. చకో హియర్, గుడ్, ఎస్. చకో హియర్, గుడ్, ఎస్. సో ఇవన్నీ పర్వాలేదు. హియరు, కమ్, చకో కమ్, చకో కమ్, ఎస్, గుడ్ జాబ్. చకో డౌన్, డౌన్, ఎస్, ఎస్. అడ్జస్ట్ చేసుకున్నా, అడ్జస్ట్ చేసుకోవాలి. ఎస్, దాట్స్ గుడ్, ఎస్, ఎస్. సో ఇటువరకు ఓకే అనమాట. గుడ్ జాబ్ చకో, సూపర్ నైస్. సో మళ్ళీ ఒకసారి కూడా చూపిస్తాను మీకు. చకో సిట్, సిట్ బేటా, గుడ్. షేక్ హ్యాండ్ అంతే అండి, ఇట్లా ఆగిపోతాను అనమాట. సో హీ నీడ్ మోర్ టైం, అంటే వాడికి మోర్ టైం కావాలి. మరి చూడండి ట్రైనర్ నేనే ఇస్తున్నా, మైలోకి నేనే ఇస్తున్నాను, చాకోకి నేను ఇస్తున్నా. అండ్ మైలో చాకో కూడా సేమ్ బ్రీడ్స్, రెండు కూడా ల్యాబ్సే. ఇంకో విషయం ఏంటంటే రెండు కూడా ఇందాక స్టార్టింగ్ చెప్పినట్లే దే ఆర్ సైబ్లింగ్స్, సేమ్ లిటర్ మేట్స్ అనమాట. ఒకే తండ్రి ఒకే తల్లి, అంటే ఫాదర్ మదర్ సేమ్ అయినా కూడా ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఒక్కో పప్పి ఒక్కోలాగా చేస్తుంది. సో దానికి మనము ఏం చేస్తే అది నేర్చుకుంటుంది, ఎలా చెప్తే నేర్చుకుంటుందో మనకు పేషెన్స్. ఎక్కడికైనా ఫోర్స్ చేయకూడదు. ఫోర్స్ చేసే కూడా చేయడం మానేస్తాయి అనమాట. ఫోర్సే చేయకూడదు ట్రైనింగ్లోన, ఓకేనా. జస్ట్ బీ పేషెన్స్ ఉండాలి, ఫర్దర్ కమాండ్స్కి వెళ్ళిపోతూ ఉండాలి. చక్కో కమ్ లెఫ్ట్, ఎస్, సూపర్ నైస్. రైట్, ఎస్, సూపర్ నైస్. గుడ్ బాయ్, దట్స్ ఇట్ నాన్న, అంతే నాన్న. గుడ్ బాయ్, ఎస్, గుడ్ గిరి, ఓకేనా. సో నవ్వు ఇప్పుడు బాల్ డ్రైవ్ చూద్దాం, అంటే ప్రే డ్రైవ్ చూద్దాం విత్ బాల్. చకో రెడీ. చూడండి అసలు దాని వైపు కూడా పోతుంది, భయపడుతుంది యాక్చువల్గా. ఇప్పుడు ఫుడ్ ఉంది కానీ నా దగ్గరకు వస్తుంది, కానీ ఫుడ్ తినాలని మామూలుగా నేను డ్రైవ్ పెంచుదామని చెప్పేసి సెషన్ తర్వాత మొత్తం మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుని స్మెల్ రాకూడదు దానికి. సో టాయ్ మీద ఫోకస్ చేయాలని చేస్తాం కదా, ఆ బాల్ దగ్గరికి పోతేనే పారిపోతుంది. సో ఇట్లా గంతులు వేస్తుంది. ఓకే, ఇట్స్ ఓకే నాన్న, ఇట్స్ ఓకే. ఇది బాల్ కదా, చూడు ఏం కాదు, దీంతో ఆడుకోవచ్చు నువ్వు. దా కదా. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంటుంది ట్రైనింగ్ అనేది ఎంత డిపెండ్ అయి ఉంటుంది, ఎంత పేషెన్స్ ఉండాలి, ఎంత టైం కేటాయించాలి, అండ్ పప్పిని ఎలా దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, ఎలా మన వైపుకు పప్పిని ఆకట్టుకోవాలి. సో ఎంత కూడా సో దే లాట్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అండి బిహైండ్ ద ట్రైనింగ్. చాలా ట్రైనర్స్కి, నాకు చాలామంది ట్రైనర్స్కి బిహైండ్ ద వర్క్ చాలా ఉంటుంది. చాలా స్ట్రగుల్ అవుతుంటాం కొన్ని పప్పీస్లో, కొన్ని దెబ్బ. ఇప్పుడు మనకి రాయల్ వచ్చిండే, రాయల్ కానియచ్చు, బ్రూనో జర్మన్ షెపర్డ్ పోలాండ్ ఇంపోర్ట్ అయి ఉండొచ్చు, లేదా లియో, 2 లియోస్ బెల్జియన్ వచ్చు. బ్రహ్మాండంగా అసలు 1-2 కమాండ్స్ దగ్గర ఇబ్బంది పెట్టినాయి కానీ సో
రిమైనింగ్ కమెంట్స్ చక్క అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయినాయి అనమాట. కొన్ని ఇట్లా ఇబ్బంది పెడుతుంటాయి. సో ఆ టెక్నిక్ తెలిసినా కూడా, అంటే మనం టెక్నిక్ యూజ్ చేసినా కూడా కొన్ని గ్రాప్స్ చేయలేవు. సో టైం పడుతుంది. మనం అరే అది చేస్తుందా ఇది చేయట్లేదు అనేటువంటి టెన్షన్ పడకూడదు. అండ్ పప్పీస్ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము సహనం కోల్పోకూడదు అనమాట. మైలో సారీ చాకో, రే మీరు ఇద్దరు కన్ఫ్యూజ్ ఉన్నారు నాకు. గుడ్ జాబ్ చాకో, గుడ్ జాబ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా డిఫరెన్స్. సో కమెంట్స్ వరకు అయితే కనుక సేమ్ కమెంట్స్ రెండింటికి నేను ఇనిషియేట్ చేశాను, రెండు కూడా చేసిన. ఒక షేక్ హ్యాండ్స్ విషయంలో మాత్రమే మన చాకోగాడు కొద్దిగా వెనకబన్నాడు. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ అండి, దాని మీద వర్క్ చేస్తూ ఉన్నాను. అండ్ బాల్ డ్రైవ్ విషయానికి వస్తే అట్లీస్ట్ మైలో దాన్ని చేసి అక్కడికి ఒకసారి పట్టుకుంటుంది, ఒకసారి పారేసి వస్తుంది, ఒకసారి అటువరకు ఎగిరి వెనక్కి వచ్చేస్తుంది. బట్ వీడు మాత్రం అది వస్తే ఈడే వెనక్కి పారిపోతున్నాడు. సో దాని మీద చూడాలా మరి. సో ఆఫ్టర్ ట్రైనింగ్ సెషన్స్ సో నేను ఖచ్చితంగా వీటితో బాల్ డ్రైవ్ అనేది పెంచుకోవాల్సి వస్తుంది. ఐ ట్రై మై బెస్ట్ అండి. గుడ్ జాబ్. ఓకే, ఎస్, ఓకే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో అలాగే ట్రైనింగ్ వెనుకున్న మా కష్టాన్ని కూడా గుర్తించండి. నా ఒక్కని కష్టమే కాదు, ఎవరైతే మంచి ట్రైనర్స్, నాట్ లైక్ కమర్షియల్ ట్రైనింగ్ సెంటర్స్ అండి, ఎవరైతే లవ్ అండ్ అఫెక్షన్తో ట్రైనింగ్ చేస్తున్నా వాళ్ళందరి కష్టాన్ని మీరు గమనించండి. సో కాస్త వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. ఎనీవేస్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్, గివ్ ఆల్ ద పర్మిషన్స్. దెన్ వెన్ ఎవర్ ఐ పోస్ట్ వీడియోస్ you will get the notifications. And if you watch the videos, at least ఆ వీడియోస్ మీరు వాచ్ చేస్తే మీకు ఉపయోగపడే విషయం ఏదైనా ఉండొచ్చు కదా. సో ఈరోజు కొన్ని చెప్పాను, అట్లా ఉండొచ్చు మీకు. మొన్న ఒక వీడియోలో చెప్పాను. సో మీకు ఉపయోగపడే కంటెంట్ ఏదైనా మీకు దొరకచ్చు. ఒక చిన్న పాయింట్ అయినా మనకి యూజ్ ఉంటే మంచిదే కదండి. ఓకేనా? యా. సో ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. లవ్ యూ ఆల్, బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్. చక్కో చక్కో you want this? Yes. Good job nana, good job. Nice. Super. Okay friends, bye. So మేము ఆడుకోవాల్సి ఉంది ఇంకా బాగా. గుడ్. ఓకే లేదు, ఫుడ్ లేదు. అయిపోయింది. నీకు బౌల్ ఫుడ్ ఇచ్చిన తర్వాత మనం మళ్ళీ ఆడదాం, సరేనా? బట్ ఇట్లా ఆడుకోంత లోపల. గో. That's good. టచ్ అన్న చేయాలట. రా. గో. పాయరా అది. నా దగ్గర ఫుడ్ లేదు, పో. మళ్ళీ ఇస్తా, పో. నువ్వు ఫస్ట్ ఆడుకో, సరేనా? ఓకే ఫ్రెండ్స్, మాకు చాలా టైం పడుతుంది. సో మీరు అంతసేపు వీడియో వాచ్ చేయలేరు. సో బాయ్. దా